నమస్తే నేను స్వాతి వెల్కమ్ టు ఫోకస్. వానాకాలంలో వర్షాలు కామనే. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని తెలుగు రాష్ట్రాల రైతులు ఎదురు చూశారు. ఒక్కసారి వరుణుడు విజృంభించాడో లేదో హైదరాబాద్ వణికింది. వాన పడినందుకు రైతులు ఎంత సంతోషించారో నగరవాసులు అంతగా ఆందోళన పడ్డారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేందుకు నరకం కనిపించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని కాలనీలు చెరువుల్లో మారిపోయాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ అంశంపైనే స్పెషల్ ఫోకస్. వర్షం పడితే మెట్రో నగరాల్లో జనజీవనం స్తంభించిపోతోంది. చినుకు పడితే చింత మొదలవుతోంది. ఎక్కడ రోడ్లపై నీరు ముంచెత్తుతుందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఏ కాలనీ మునిగిపోతుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది. ఇక ట్రాఫిక్ గురించి ఆలోచిస్తేనే బీపీ పెరిగిపోతోంది. ఇది చెరువు కాదు, కాలనీనే. ఫ్లైఓవర్ పై మోకాళ్ల లోతు నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ లో అలా భారీ వర్షం పడిందో లేదో ఇదీ పరిస్థితి. భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజ్లు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉండడంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరద ప్రవాహంతో కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లేవారి వాహనాలతో రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. ముందుకు వెళ్లలేక వానకు తడుస్తూనే ఉండాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఐటీ కారిడార్, రాయదుర్గం, షేక్పేట మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్యాట్నీ నగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో 4 పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఇట్లా వచ్చేసిందమ్మా. ఇట్లా వచ్చి మొత్తం తిరిగినాయి నీళ్ళుగా. ఇళ్ళకెళ్ళి వచ్చినాయి. అక్కడ గోడ వలగొట్టారు కదా, అందులోకెళ్ళి అట్లా తిరిగినాయి. మొత్తం వచ్చేసినాయి ఇళ్లలోకి, ఇళ్ళ మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. చాలా ఇబ్బందిలో ఉన్నాం నిన్న. లేకుంటే ఇళ్ళనే ఉండి చచ్చిపోతున్నాయి పుణ్యానికి మేము. మస్తు నీళ్ళు వచ్చినాయి. 5 मिनट में पानी भरा है. क्यों? पूरा रिटर्न मारा, पूरा पानी है, उसके वजह से सफ़र हो रहे. अगर ये दीवार रहता था तो वी वुड हैव नॉट फेस्ड एनी प्रॉब्लम. लास्ट 3-4-5 साल में कहाँ आया पानी, इवन आप लोग को भी मालूम है. వితిన్ 15 మినిట్స్లో నీళ్ళని వచ్చేసినాయి. సమయం కూడా దొరకలేదు మాకు. మమ్మల్ని మేము రక్షించుకొని బయటకు వెళ్ళినాం అంతే. దగ్గర ఒక 15 వెహికల్స్, మోటార్ సైకిల్ ఇక్కడ స్టాఫ్ది మొత్తం కొట్టుకొని పోయినాయి. ఒక్క వాన నగరంలో పరిస్థితిని బయటపెట్టింది. వివిధ ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు పోయేందుకు, వర్షపు నీరు డ్రైనేజీ ఎక్కడుందో వెతికేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్లోని పైగా కాలనీ నీట మునిగింది. అటు ప్యాట్నీ నగర్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలో నుంచి నీటిని బయటకు తీసేస్తున్నారు స్థానికులు. స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేశారు. కాలనీ మొత్తం మునగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నల్లకుంట పద్మానగర్లో మరో చోట నాలా రిటైనల్ వాల్ కూలిపోయింది. దీంతో నాలాలో ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి చేరింది. వరద నీటితో పాటు రోడ్లపై భారీగా బురద పేరుకుపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది బురదను తొలగించారు. 100 మీటర్ల దూరంలో మరో చోట ఇదే నాలాకు చెందిన రిటైనల్ వాల్ కొట్టుకుపోయింది. బయట పిల్లలు ఉన్నారు. బయట నుంచి పిల్లలు ఇక్కడికి రావడానికి లేదు. మేమేమో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. ముసలాళ్ళు ఇద్దరం ఇక్కడ ఉండిపోయాము. పిల్లలేమో బయటికి వెళ్ళిండ్రు. ఆ పిల్లలు వచ్చే వరకు మేము అలాగా నీళ్లు తగ్గిన తర్వాత 10ంటికి వచ్చారు పిల్లలు, బయటికి వెళ్ళిన పిల్లలు. సంవత్సరం ఇదే పరిస్థితి సార్. అంటే ఇది ద్వారకా లోతడి ప్రాంతం, డౌన్ ఏరియా ఇది. ఆ గనిష్ట నాలా వాటర్ అనేది రివర్స్ వస్తుంట బయటికి. ఆ వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి మాకు వస్తుంటది. ఈ వాటర్ అటు పోకుండా కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ. అక్కడ ఎల్బెండ్ ఉంది అనమాట. ఎల్బెండ్ వల్ల ఈ పరిస్థితి మాకు. హైడ్రాకు మొదటిసారి బాధ్యతలు అప్పగించడం, ఆ సంస్థలో సరిపడా అధికారులు, ఉద్యోగులు లేకపోవడం వరద నీటి నిర్వహణ పనులపై ప్రభావం చూపింది. ఎక్కడ రహదారులపై భారీగా వరద నీరు నిలుస్తుంది, ఏ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లొచ్చే అవకాశం ఉందన్న దానిపై హైడ్రా యంత్రాంగానికి అవగాహన లేదు. పరిమిత స్థాయిలో ఉద్యోగులుండడంతో అత్యవసర బృందాలు పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడమూ సాధ్యపడలేదు. వార్డు, సర్కిల్ స్థాయిలో హైడ్రాకు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారుల నుంచి సహకారం లోపించింది. ఇది మొత్తంగా మహానగరం ముంపురకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో ఒక్క భారీ వర్షానికే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు, ఇదే చివరిసారి కూడా కాబోదు. ప్రతిసారి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు కామన్ అయిపోయాయి. నగరవాసుల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
నగరవాసులకు కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో వర్షం కురిసిన ప్రతిసారి ఇదే సమస్య. ఒక్క భారీ వర్షం పడిందంటే చాలు అంతా అతలాకుతలం. ఇప్పటి వరకు వేసవిలో నీటికి కటకట అనుభవించిన వాళ్లు వాన పడగానే ఆనందించాలి. కానీ ఆ ఆనందాన్ని ముంపు, ట్రాఫిక్ కష్టాలు ఆవిరి చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనడానికి చాలా కారణాలున్నాయి. హైదరాబాద్లో జనాభా విపరీతంగా పెరిగింది. జనాభాకు తగినట్లు ప్లానింగ్ లేకపోవడం, ఏళ్ల తరబడి టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యంతో నగరవాసులు అవస్థలు పడాల్సొస్తోంది. ప్రధాన రహదారులన్నీ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవే. వాటిపై కొత్తగా రోడ్లేస్తున్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించడం లేదు. 30 లక్షల జనాభా ఉన్నప్పుడు అవే రోడ్లు, 1,30,00,000 జనాభా ఉన్నప్పుడు ఇవే రోడ్లు. విస్తీర్ణం పెరగకపోతే ట్రాఫిక్ జామ్స్ ఎందుకు కావని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు విస్తరించాలంటే రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆస్తులను లెక్కగట్టి వారికి పరిహారం చెల్లించి విస్తరణ పనులు చేయాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. అంతేకాకుండా రోడ్ల విస్తరణ అంటేనే పెద్ద సమస్య. దీంతో ఉన్న రోడ్లపై సర్దుకుపోవాల్సి వస్తోంది. ఇక కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు వచ్చినా కొన్ని జంక్షన్స్లో ట్రాఫిక్ జామ్ పరిపాటిగా మారింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన విధంగా రోడ్లు వేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోంది. ఇప్పటికీ సరిపోయినట్లు రోడ్లు వేసుకోవడమే కష్టమవుతోంది. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లు వేస్తారని ఊహించగలమా? అందుకే నగరవాసి జీవితం నరకప్రాయమవుతోంది. హైదరాబాద్లో వర్షం పడిందంటే ఇంట్లో ఉన్నవాళ్లు ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లి ప్రోగ్రాం పెట్టుకోరు. అదే ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లకి ఇవాళ 3 గంటలు ట్రాఫిక్కు సమర్పయామి అనుకుంటారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానం. ఎప్పుడూ నిజాం కాలం నాటి వ్యవస్థ. దాన్ని ఆధునీకరించేందుకు ప్రణాళికలేసినా అవి సక్సెస్ కాలేదు. అందుకే చాలా రోడ్లపై నీరు నిలిచిపోతూనే ఉంది. ఇక దురాక్రమణలు, వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీధి వ్యాపారులు ఫుట్పాత్లు దాటేసి రోడ్ల మీదకొచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు. పేరుకు ఫుట్పాత్ వ్యాపారాలే కానీ సగం రోడ్లను ఆక్యుపై చేస్తారు. అంతేకాకుండా ఆ ఫుట్పాత్ వెండర్స్ దగ్గరకు వచ్చే కస్టమర్ల వెహికల్స్ కూడా రోడ్లపైనే నిలిపేస్తారు. ట్రాఫిక్ పోలీసులకు చలాన్లు వేయడంపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన ఇలాంటి చర్యలపై ఉండదు. కెమెరాతో ఫోటో కొట్టామా, ఫైన్ పడేలా చేశామన్నదే ట్రాఫిక్ పోలీసుల డ్యూటీలా మారింది. వర్షాలు పడే అవకాశాలున్నప్పుడు బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ఆయా ఏరియాల్లో అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమిస్తే కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. జీహెచ్ఎంసీ పాత్రపై కూడా నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావద్దన్న హెచ్చరికలు పంపుతున్నారు. కానీ నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నాలాల ఆధునీకరణ, ఆక్రమణల తొలగింపు సకాలంలో చేస్తే వర్షాకాలంలో నగరవాసులకు ఇబ్బందులు తప్పవు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశంలోని చాలా మెట్రో సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బెంగళూరు, ముంబై, చెన్నైలో కూడా వర్షాకాలంలో ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నైలో కూడా కాలనీలు చెరువులా మారిపోతున్నాయి. ఈ ఏడాది ముంబైలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో ఆ నగర ప్రజలు విలవిల్లాడారు. ఇక బెంగళూరులో మామూలుగానే ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఇక వర్షం పడిందంటే అంతే సంగతులు. ఒకప్పుడు అదనపు వర్షపు నీటి నిర్వహణలో సహాయపడే సరస్సులకు పేరుగాంచింది బెంగళూరు. ఈ నీటి వనరుల్లో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పుడు వాటి స్థానంలో అపార్ట్మెంట్లు, వ్యాపార కేంద్రాలు, రోడ్లు ఉన్నాయి. నగరాన్ని వరదలకు గురి చేస్తున్నాయి. వరదలకు అడ్డుకట్ట వేసే సరస్సులను నిర్మాణ ప్రాంతాలుగా మారిస్తే నీరెక్కడికి వెళుతుంది? దారి లేక కాలనీలను ముంచెత్తుతుంది. ఇదే ఇప్పుడు మెట్రో నగరాల్లో పరిస్థితి. లంచాలకు మరి ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు భారతదేశంలోని అతిపెద్ద నగరాలను ప్రతి వర్షాకాలంలో వరదలు ముంచెత్తాయి. రోడ్లు కుంగిపోతాయి, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి, ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రణాళికాబద్ధం కాని నగరీకరణ, పేలవమైన మౌలిక సౌకర్యాలు, ఏళ్ల తరబడి పర్యావరణపై నిర్లక్ష్యం మొదలైనవి ఈ సమస్యలకు మూల కారణాలు. చాలా నగరాలు దశాబ్దాల కిందట రూపొందించిన పాత వ్యవస్థలపైనే ఆధారపడ్డాయి. నగరాలు అపరిమితంగా విస్తరిస్తున్నాయి, కానీ వర్షపు నీరు వెళ్లే డ్రైనేజ్ ఛానల్స్ మాత్రం విస్తరించలేదు. రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ 4 నెలలు నగరవాసులు భయంతో బతకాల్సి వస్తోంది. ముంబై భౌగోళిక పరిస్థితి కారణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ముంబైలోని అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలే, సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. దీనివల్ల భారీ వర్షాలు, అధిక ఆటుపోట్ల సమయంలో వరదలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వరదలకు సహజ అడ్డంకులుగా పనిచేసే మడ అడవులను నరికివేయడం, నీరు ఇంకిపోవలసిన ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలే పరిస్థితిని మరింత దిగజార్చాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఆ దిశగా ప్రయత్నాలు సఫలం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాలో రోడ్ల విస్తరణను ఉదాహరణగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రోడ్లను విస్తృతంగా నిర్మించింది. సైన్యాన్ని రంగంలోకి దింపి అన్ని రాష్ట్రాల్లో రోడ్లేశారు. 120 అడుగుల ఇంటర్నల్ రోడ్లు, 5-6 లేన్లు, చివరి లైన్లలో హైస్పీడ్ వెహికల్స్ లేదా అంబులెన్సులు వెళ్లేలా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఆ రోడ్లే అడ్వాంటేజ్ అయ్యాయి. బ్యాంకాక్, సింగపూర్లో కూడా రోడ్లు అద్భుతంగా ఉంటాయి. వాటిని ఆదర్శంగా తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే హైదరాబాదీలు కష్టాలు తీరతాయి. వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. నగరీకరణ, పొల్యూషన్ వల్ల అనేక మార్పులు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. మామూలు వానలకే నగర జీవనం స్తంభించిపోతోంది. ఇక రికార్డు వర్షపాతాలు నమోదైతే పరిస్థితి ఏంటి? కనీసం మరో 10 ఏళ్ల తర్వాత పరిస్థితిని అంచనా వేసి నగరాల్ని విస్తరించుకోలేమా? దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇంతటి మహానగరానికి మాత్రం వర్షం పడితే వణుకు తప్పడం లేదు. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడైపోతున్నాయి. డ్రైనేజ్లు ఉప్పొంగుతూ ప్రధాన రహదారులను సైతం చెరువులుగా మార్చేస్తున్నాయి. ఓ గంట వాన పడితే నగరం అతలాకుతలమవుతోంది. హైదరాబాద్లో వర్షాకాలం కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొనే బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. రహదారులపై వరద నీరు నిలవడానికి ప్రధాన కారణం ఏళ్ల తరబడి కాలువల్లో పూడికితీత సక్రమంగా జరగకపోవడం, నాలాలు ఆక్రమణకు గురై కుంచుకుపోవడమే. అయితే ఈ ఏడాది మాత్రం వరద కాలువల నిర్మాణాలు, మరమ్మతులకు 100 కోట్లు కేటాయించారు. అయితే ఈ పనులన్నీ పూర్తి కాలేదు. వానాకాలం నేపథ్యంలో హైడ్రా వరద నియంత్రణ బృందాలను సిద్ధం చేసింది. ఈ మేరకు 130 అత్యవసర బృందాలను అందుబాటులోకి తెస్తోంది. ఒక్కో బృందంలో 12 మంది ఉండనున్నారు. ఈ బృందాలు 51 డిఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నాయి. నీరు నిలిచే ప్రాంతాల్లో వరద ముంపును తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైడ్రా ఆధ్వర్యంలో ఈ బృందాలు చర్యలు తీసుకుంటాయి. మురుగు కాలువల్లో చెత్త, పూడికతీత పనులు మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కొనసాగనున్నాయి. డిఆర్ఎఫ్ సిబ్బందిని మరింత బలోపేతం చేశారు. తాజాగా డిఆర్ఎఫ్ సిబ్బందికి అదనంగా మాన్సూన్ టీంను రంగంలోకి దించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50 డిపిఆర్ఎఫ్ టీంలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టీంలో 12 మంది సిబ్బంది ఉంటారు. వీటితో పాటు ఈ ఏడాది 130 మాన్సూన్ టీమ్స్ అందుబాటులోకి తెచ్చారు. ఒకప్పుడు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే నగరంలో ఇప్పుడు ఏకంగా 10 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదు కావడంతో వరద ముంపు నుంచి నగరాన్ని సాధారణ పరిస్థితులు రోజురోజుకు తీసుకురావడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ వరద ప్రభావం ఉండే 140 స్పాట్స్ను ముందుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షలున్న నగర జనాభా ఇప్పుడు 1,30,00,000కు చేరింది. 2030 నాటికి ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తుందని అంచనా. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో హైదరాబాద్లో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇటీవలి కాలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ సమయంలోనే అతి భారీ వర్షాలు పడుతూ ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతోంది. దీంట్లో కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది, గ్రాబింగ్ ఉంటుంది. దీంట్లో ప్రతి చోట కూడా భూమిని కొట్టేయాలనుకునే వాళ్ళు స్వార్థపరులు ఉంటారు. వీళ్ళందరి నుంచి కాపాడాలనే దానికి హైడ్రాకి ఇన్ని పవర్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇది మీ ఆస్తులు మీకు చేర్చేటట్టు, మీ చెరువులు మీరు కబ్జా కాకుండా ఉండేటట్టు, పార్కులు, కుంటలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, నాలాలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, ఇవన్నీ కాకుండా ఇది సేఫ్గా మీకు చేర్చేదానికే హైడ్రా యొక్క పనితీరు ఉంటుంది. ఈ పనితీరులో ఇది ఒక మహాయజ్ఞం. ఇట్స్ నాట్ ఏదో చిన్న ఉద్యోగంలాగా చేసేది కాదు ఇది. సో దిస్ ఈజ్ మనం ఒక పెనెన్స్ లాగా, ఒక పెద్ద యుద్ధంలాగా చేయాల్సిన పని ఉంటుందన్నమాట. సో దీంట్లో ప్రజల సపోర్టు, పిల్లల సపోర్టు, అందరి సపోర్ట్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ యూ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. అధిక స్థాయిలో వర్షాలు కురవడం వల్ల మాత్రమే నగరాన్ని భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావడం ఇది మొదటిసారి కాదు. ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలలో ఇప్పటికీ పురాతనమైన డ్రైనేజీ విధానమే కొనసాగుతోంది. 40,000 జనాభా కోసం నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడం కూడా ఈ వరదలకు కారణమని చెప్తున్నారు. హైదరాబాద్ నగరానికి దాదాపు 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరమైతే ప్రస్తుతం కేవలం 1,500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు ఉన్నాయి. 4 లక్షల డ్రైనేజీ గుంతలుండాల్సిన చోట కేవలం 2 లక్షల డ్రైనేజీ గుంతలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా పడేస్తూ ఉండడం వల్ల మురుగు, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి చిన్న వానకే నగరాల్లోని రహదారులు గోదారులుగా మారుతున్నాయి. నానాటికి తీవ్రతరమవుతున్న భూతాపం మూలాన ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వానల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. హైదరాబాద్ చరిత్రలోని అత్యంత భారీ వర్షం 2 సార్లు నమోదైంది. 1908 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వర్షం మొదలైంది. 24 గంటలు దాటేసరికి వర్షం మరింత పెరిగింది.
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 36 గంటల్లో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసి 60 అడుగుల ఎత్తు వరకు నీరు పారింది. అఫ్జల్గంజ్ వద్ద వంతెనపై 11 అడుగుల పైన ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉండడంతో మూసీపై ఉన్న అఫ్జల్, ముస్లింజంగ్, చాదర్ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. కొస్లావాడి, ఝాన్సీ బజార్ ప్రాంతాలతో పాటు 80,000 ఇళ్లలోకి నీరు చేరింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహానగరంగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు మునిగిందంటే కారణం పాలకులు మాత్రమే కాదు, ప్రజలు కూడా. అన్నిటినీ కబ్జా చేసిన పాపం ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. ఈ మురికి కూపం నుంచి బయటపడేయాల్సిన బాధ్యత పాలకులతో పాటు ప్రజలపైనే ఉంది. సమిష్టి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం తిరిగి పూర్వ వైభవం సంపాదించుకుంటుంది. లేదంటే మాత్రం ఇలాంటి సంఘటనలు మున్ముందు మరిన్ని చూడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.